ఈరోజు అయితే ఈవెంట్ అయితే ఏం లేదు. అది కాకుండా ఈరోజు అయితే ఫ్రైడే, అందరూ ఈరోజు ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకునే వాళ్ళందరూ మేమైతే ఈరోజు. అందుకోసం నేను టౌన్ కి అయితే వెళ్తున్నాను. కావాల్సిన సామాన్ అంతా తీసేసుకున్నాను. ఇంటికైతే ఇంకా బయలుదేరాను. రిటర్న్ అయితే అయిపోయాను మళ్ళీ ఇంటికైతే. ఐటమ్స్ ఏం చేద్దాం అనుకుంటే బగారా రైస్, చికెన్ కర్రీ అయితే చేద్దాం అనుకున్నాను. ఈరోజు అయితే మొత్తం అయితే రెడీ చేస్తా ఉన్నాం. అప్పటికే ఇంకా నేను తెచ్చిన చికెన్ అయితే నీట్ గా అయితే కడుగుతున్నాను. నేనైతే రైస్ కూడా నీట్ గా అయితే కడిగేసాము. ఫైనల్ గా అయితే బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ చేయాలి మేమైతే. ఇంకా చికెన్ కూడా నీట్ గా అయితే కడిగేసాము. ఇంకైతే మసాలా అయితే యాడ్ చేయాలి దీనికైతే. మసాలా మొత్తం అయితే యాడ్ చేసాము. ఇంకైతే పొయ్యి మీద అయితే పెట్టాలి తీసుకెళ్లి. దీనైతే చూడండి చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. దీని మీద కుల్మా అంటుంది. దీనైతే ఈ గ్యాప్ లో ఖాళీ ఎందుకు ఉండమని చెప్పి అన్నం అయితే ప్యాక్ చేస్తాను. కవర్లో అయితే ప్యాక్ చేస్తాను అన్నం అయితే. మొత్తం బాగా అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ కూడా అయితే ప్యాకింగ్ అయితే చేయాలా. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా దీని అయితే ప్యాకింగ్ చేస్తాం. ఇంకైతే ఫాస్టింగ్ టైం అయిపోతుంది. స్పీడ్ మొత్తం అయితే రెడీ చేస్తున్నాము. ఎన్ని అయితే ప్యాకింగ్ అయితే చేయాలి మేమైతే. ఇప్పుడు మొత్తం అయితే సప్లై చేయాలి తీసుకెళ్లి 6 o'clock కల్లా అందరికైతే పనిచేయాలా. ఎందుకంటే లేట్ అయిపోతుంది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే, వెళ్ళొస్తాం.